ధన్యవాదాలు అధ్యక్ష. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీపడి దోచుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి, అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు ఇడరో చెప్పండి, ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట ఇడరో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా మీరు గౌరవ కేసీఆర్ గారి మీద ఇట్లా కత్తులు కూడా కోలాడు ఆడుతాం బిడ్డ. కబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే గిరిజనులంటే లెక్కలేని తన మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు కూడా వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం సిఆర్ గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ ఇంకొక మాట, ఇవాళ కాళేశ్వరం కట్టినాడు అదే కేసీఆర్ గారు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని జగన్ గా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పిలిచాడు. ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? హరీష్ రావు గారు. నీ పేర్లే ఊర్లేడా, మీ పథకాల పంచాయతీ వచ్చి నిన్ను కూడా పిలవలే. అందుకోసం మీ కుటుంబాలలో వెళ్ళి ఉన్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వేలాది మంది తెలంగాణ రక్త తర్పణ చేసి తెలంగాణ తెస్తే నిట్టైన దోచుకున్నారు. మీ పంపకాల కూడా పంచాయతీ వచ్చినాయి. అందుకోసం ఆ పంచాయతీలు కాంగ్రెస్ మీద రుద్దాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నా నేను. అధ్యక్ష, మేం కొత్త సభ్యులం, వీళ్ళ చిల్లర చేస్తానని చూసి బాధపడుతున్నాం అధ్యక్ష. నేను మొన్న ఎంత ప్రిపేర్ అయ్యాచానంటే మీరిచ్చే రెవెన్యూ సబ్జెక్ట్ మీద కావచ్చు, ఆ రెవెన్యూ సబ్జెక్ట్ వస్తే వాళ్ళ భూ కబ్జాల గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. కానీ నాకు అవకాశం రాలేకపోయింది, వాళ్ళు చిల్లర చేసే వల్ల నేను నిన్ను మాట్లాడలేకపోయినా అధ్యక్ష. మొన్న 2-3 గంటలు 4-5 గంటలు నేను ప్రిపేర్ అయిన అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చేస్తానని చూసి మేము కొత్త సభ్యులుగా బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఆ చేస్తలేని అధ్యక్ష. నా అక్క చెల్లెలను నేను నా అమ్మాలతో సమానం, అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు కూడా నా అమ్మాలతో సమానం. ఈరోజు సబితా ఇంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మా కోవలక్ష్మి నాకు అక్కడ ఉంది. అతను చేసే లక్ష్యాత ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి రండి రండి. ఏమధ్యక్ష, ఏమైనా సిగ్గుందా? ఈరోజు చిన్న శాసనసభ్యులుగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఏం అధ్యక్ష, ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును చూసి కూడా మనం గౌరవించకపోతే ఈ సమాజానికి ఏం సంకేతం ఇద్దాం సార్? మేమందరం చూసాం అధ్యక్ష. వీడియో రికార్డుని ఓపెన్ చేయండి. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు చేసే వ్యవహారం ఈరోజు తుపాకీతోటి ఇట్లా చేసుకుంటూ భయపెట్టించడం కాదు. ఈరోజు తుపాకీ పట్టిందే మా సీతక్క, అడవిలో ఉన్నది, అడవిలో తిరిగింది. ప్రజాస్వామ్యత వారే సమస్యల పరిష్కారం ఈరోజు చట్టసభలో వచ్చింది అధ్యక్ష. ఈరోజు మా మంత్రి అయితే సహించలేరు, మా సీతకి అవహేళన చేస్తారు, ఆమెను బాధపెడతారు. ఈరోజు కడియం సిఐ గారిని ఇష్టం వచ్చినట్టు ఈరోజు మీరు భయపెడుతున్నారు. ఏ రోజు ఆదివాసులు దళితులు ఈరోజు చట్టసభల్లో ఉంటే ఇదా మీ ఆచారం ఇదేనా, మీ సంస్కృతి ఏనా? మీ కేసీఆర్ గారు ఇదే నేర్పించారా? మీ అవసరమైతే మీ కేసీఆర్ గారిని చట్టసభలో వచ్చి మాట్లాడమని చెప్పండి. మీరేదో ఇక్కడ వచ్చేసి ఇష్టారీతిగా మేము కొత్త సభ్యులుగా మేము మాట్లాడాలంటే మేము నిజంగా తలవంచుతున్నాం. ఈరోజు మా దళిత వారు ఈరోజు స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా స్పీకర్ గారు ఎంత చెప్పినా వినకుండా ఈరోజు నిన్న మా యొక్క బాలనాయక్ గారికి అతను చెప్పినా వినకుండా గిరిజన బిడ్డ చెప్తే వినడు, ఒక ఆదివాసి బిడ్డ ఎందుకు కూర్చోవాలి? మీరు కూర్చోవాలి, నేను కూర్చోడనా? స్పీకర్ చెప్తే నేను కూర్చుంటా, మీరెవరైనా మాకు కూర్చోబెట్టడానికి? భయపెడితే భయపడడం కాదు,
మేము కూడా ఉద్యమాల నుంచి వచ్చాం. ఈరోజు 10 సంవత్సరాలు ఈరోజు ఏ రకంగా దోపిడీ చేశారు, ఎవరికి న్యాయం చేశారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అందరికీ మోసం చేశారు. అందుకే ఆ ప్రాణాళిక మీకు కూర్చోబెట్టారు. మళ్ళా చెప్తున్నాం, తప్పకుండా మీలాంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు ఈరోజు బుద్ధి చెప్తారు. మీరు అనుకుంటారు కావచ్చు, ఈ పోడియంలో మీరు ఏదో చేస్తే పేపర్లో ఫ్రంట్ పేజీలు వస్తాయి. ఫ్రంట్ పేజీలో వచ్చినా ఏం చేసినా మీకు ఎలక్షన్లు ఏ రకంగా బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా మీకు బుద్ధి చెప్తారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. తప్పకుండా మా సిబిసిఐడి ఎంకే ద్వారా మిమ్మల్ని బొక్కవేసి తప్పకుండా ఈరోజు తొక్కుతాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యం. అధ్యక్ష, ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అధ్యక్ష. ఒక సీనియర్ శాసనసభ్యులు గత 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో శాసనసభ్యునిగా, శాసన మండలి సభ్యునిగా, డిప్యూటీ సీఎంగా అనేక పదవులు నిర్వర్తించి అనేక సార్లు మంత్రిగా చేసినటువంటి పెద్దలు కడియం శ్రీహరి గారి పైన హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఏం పీక్కుంటావో పీక్కో, నిన్ను కాల్చి పాడేస్తా, పండబెట్టి తొక్కదని ఒక సీనియర్ శాసన